లాట్ కంట్రోల్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్. ఓకే, ఇంకోటి ఏంది లాట్ కంట్రోల్ జనరేషన్ ఇంకో సినారీ ఏంది లాట్ కంట్రోల్ జనరేషన్ అట్ ఐటమ్ లెవెల్. ఐటమ్ క్లియర్ కదా? సో ఐటమ్ లెవెల్ కూడా చూద్దాం. ఇక్కడ దానికి దీనికి తేడా ఏమందంటే ఇది ఆర్గనైజేషన్ పారామీటర్స్ లెక్క ఏం చేసినాం మనము. ఎవరు నా లూప్లో ఉన్నారా? జగన్, ఏం జగన్ సైలెంట్ అయిపోయినావు? సో లేదన్నా లేట్గా జాయిన్ అయ్యాను. సో సెటప్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ పారామీటర్స్ పారామీటర్స్కి వెళ్ళి ఏం చేసినాం మనము రీజనల్ కంట్రోల్లోకి వెళ్ళి ఏం చేసినాము అట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చినాం జనరేషన్. ఓకేనా? ఎస్ ఎస్ ఏమన్నాము మనము లాట్ కంట్రోల్ జనరేషన్ జనరేషన్. ఓకే, క్లియరా? ఇక్కడ లాట్ కంట్రోల్ జనరేషన్ ఏమి ఇచ్చినాం, ఇక్కడ అట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చినాం. సో ఫస్ట్ సినారీ ఇస్ కంప్లీటెడ్, రైట్? నౌ ఎస్ ఓకే సార్. ఇక్కడ కూడా అందులో మీరు చూడండి ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం ఇది. స్టార్టింగ్ నెంబర్ సీరియల్ నెంబర్ ఎంత BT5 BT6 BT7 అట్లే కదా మనం తీసుకునేది. ఎస్ ఎస్ సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము సేమ్ సెకండ్ సినారియో అట్ ఐటమ్ లెవెల్. ఇన్వెంటరీ మాస్టర్ ఐటమ్ BT15 లాట్ ఐటమ్ 2 పెడుతున్నాం. ఓకేనా? ఓకే సార్. టెస్ట్ ఫర్ టెస్ట్ లాట్ లాట్ ఐటమ్ 2. కాపీ పర్చేజ్ ఐటమ్. ఇన్వెంటరీలోకి వెళ్ళేసి లాట్ జనరేషన్ ఏం పెట్టాడు ఇక్కడ ఫుల్ కంట్రోల్. సీరియల్ ఇది మనకు కావాల్సింది ఇది లాట్ ఉంది లాట్ సార్. ఇది పెట్టాలి. లాట్ కంట్రోల్ జనరేషన్ మనకు ఒక నిమిషం. లాట్ కంట్రోల్ జనరేషన్ ఇది సీరియల్. లాట్ కంట్రోల్ కరెక్టే. సో మనం ఏం చేయాలంటే ఒక నిమిషం ఆర్గనైజేషన్ పారామీటర్స్కి వెళ్ళాలి. ప్రీ రిక్వెస్ట్ సేమే ఐటమ్ లెవెల్ తీసుకోవాలి. ఆర్గనైజేషన్ పారామీటర్స్కి వెళ్ళేసి ఏడేం పెట్టాలి ఆర్గనైజేషన్ లెవెల్ బదులు ఐటమ్ లెవెల్ ఐటమ్ లెవెల్ పెట్టాలి. ఓకే, ఇది ఇట్లా పెట్టేసినా దాన్ని ఏం మార్చట్లా నేను. అర్థమైంది కదా కాన్సెప్ట్? దీనికి ఏం పెట్టాం ఇక్కడ ఆర్గనైజేషన్ లెవెల్ అని పెట్టాం ఫస్ట్ సినారియోకు, ఎందుకంటే ఆర్గనైజేషన్ కాబట్టి. ఇది దీనికి ఏం పెట్టాము ఐటమ్ లెవెల్ కాబట్టి ఐటమ్ లెవెల్ పెట్టాం. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది ఎవరికైనా ఇక్కడ? ఇప్పుడు ఏం చేస్తాము ఐటమ్స్ మాస్టర్ ఐటమ్ BT15 లాటా. ఎస్ సార్. ఇది చూడండి దీనికి ఏం పెట్టాం మనం ఇన్వెంటరీలో ఫుల్ కంట్రోల్ పెట్టాం, అంతేనా? సో సెకండ్ ఐటమ్ ఇంకా క్రియేట్ చేయలేము, అది సేవ్ కానట్టుంది కదా. సేవ్ చేయలేదు సార్. సో కొత్తగా న్యూ ఐటమ్ పెట్టేసి BT15 లాట్. సో జస్ట్ ఒకే ఒక చోట మార్చాను, మిగతాదంతా సేమే.
యాడ్ మార్చాం ఇదంతా సేమ్ ఇంకా ఐటమ్ ఫార్మ్లో ఇదేం చేయట్లేదు మనం ఇదేం చేస్తున్నాము లాట్ ఫుల్ కంట్రోల్ పెడుతున్నాం ఇక్కడ అంతే కదా ఎస్ ఎక్కడ సార్. మార్చున్నాము ఎక్కడ మోడిఫికేషన్ జరుగుతుంది ఆర్గనైజేషన్ పారామీటర్స్ లో ఐటమ్ లెవెల్ పారామీటర్స్ లో మనం ఐటమ్ లెవెల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒకసారి ఫుల్ కంట్రోల్ చేసినాం ఇప్పుడు స్టార్టింగ్ ఫిక్స్ ఆ BT5 కదా ఉన్నింది నేనేం Yes, చేస్తాను sir. BT నేను టచ్ చేస్తాం వర్క్ అవుతుంది BT19 ఇస్తా ఇప్పుడు ఈ నెంబర్ తీసుకుంటుంది ఆ నెంబర్ తీసుకుంటుందో చూద్దాం ఓకేనా ఓకే సార్. Okay. టెస్టింగ్ ఇదంతా మనకి ఎంత తీసుకో 6 7 తర్వాత 8 అట్లా రావాలి అంతే కదా ఎస్ సార్. అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నాను అనేది ఎంతమందికి అర్థమైంది ఎంతమందికి అర్థం కాలేదు నేను చేసే ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది సార్. చైతన్య నేనేం చేస్తాను చెప్పి ఇప్పుడు ఐటమ్ లాట్ ఐటమ్ హండ్రెడ్ కౌంట్ ఇచ్చాను సీరియల్స్ నెంబర్స్ మనం రెండు రెండు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఇచ్చినాం ఇంతకుముందు ఏం చేసినాం 2 చోట్ల సేమ్ ఇచ్చినాం కాబట్టి దాని ప్రకారం తీసుకుంది నేనేమంటున్నాను ఇప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సబ్యూనిట్ లెవెల్ సెకండ్ ప్రిఫరెన్స్ ఐటమ్ లెవెల్ థర్డ్ ప్రిఫరెన్స్ అన్నాడు కదా అవును కదా సో ఆ పాయింట్ ప్రకారంలో వాడు చెప్పింది కాదు కదా మనం టచ్ చేయాలి కదా సో ఇప్పుడు లాస్ట్ ఏరియాకి వెళ్ళాను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాము అనుకోండి ఏమొస్తుంది ఇక్కడ రావట్లేదు ఎందుకు రావట్లేదు అక్కడ మనము ఏది వస్తుంది నెంబర్ మార్చి 19 ఇచ్చాను కదా సార్. 19 వచ్చింది కాబట్టి ఐటమ్ లెవెల్దే తీసుకుంది BT15 19 వచ్చింది ఓకే దీని ఏం చేస్తాను ఒక 40 చేస్తాను ఇంకోటి ఏం చేస్తాను మళ్ళీ 19 వస్తుంది దీన్ని 20 చేద్దాం వస్తుందేమో 30 మీరు మాన్యువల్గానే ఎంటర్ చేసుకోవచ్చుడా లేదంటే జనరేట్ లాట్ అయినా కొట్టచ్చు BT5 ఏనా ఇంకెంత చేయాలి మనం 30 30. ప్లీజ్ యూజ్ ద బటన్ డన్ టు సేవ్ ఇది కూడా సేమ్ సినారియో దీని నేను ఎక్కువ టచ్ చేయను నార్మల్గా పంపించేస్తాను దీన్ని ఓకేనా ఓకే. కొందరు ఏముంటారంటే ఇష్యూ రాసుకోండి యాక్చువల్లీ సీరియల్ నెంబర్ ఇస్ నాట్ మ్యాచింగ్ కానీ వాడు ఏం చేస్తాడు ఆర్గనైజేషన్ పారామీటర్లో చెక్ చేస్తుంటాడు ఆడెంత ఉంది BT5 6 7 సో ఏమంటాడు నాకు అక్కడి నుంచి 7 రావట్లేదు ఇక్కడ డిఫరెంట్ ఎర్రర్లు వస్తుంది అంటాడు అప్పుడు ఏం చేయాలి మనం ఐటమ్ కూడా తీసుకోండి ఐటమ్ కార్డ్ ఎంత ఇచ్చినాడో చెక్ చేయాలి మనం ఓకేనా ఓకే సార్. మూవ్ ఆర్డర్ మా నాగమేని ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏం లేదు సార్. ఈసారి ఇది బ్రేక్ తీసుకోండి ఒక 20 minutes ఓకే ఈసారి ఇది పోయింది అనుకోండి కరెక్ట్గా 20 minutesలో జాయిన్ అవ్వండి లేదంటే 12 ఈరోజు కౌంటింగ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం అవునన్నా ఈరోజు చేయండి అన్న ఇక్కడే సరిపోతుంది మన టైం అంతా YG అంటే వై జంక్షన్.
లాట్ ఐటమ్ లాట్ ఐటమ్ 2 అన్నా కింద. కింద కింద సార్. ఉందండి. ఓకే. ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్, ఎక్కువ ఇక్కడ ఇష్యూస్ వస్తాయి, అందుకని దీన్ని ఎక్కువ చేస్తున్నాను. 45 క్వాంటిటీ. ఏం చేయాలి ఇప్పుడు? Transaction orders. ఇది లొకేటర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది? టూ సబ్నెట్ వై జంక్షన్కు లొకేటర్ క్రియేట్ చేసినాం కదా, ఎస్ సార్. అందుకే ఇక్కడ లొకేటర్ వస్తుంది టూ సబ్నెట్కి. ఏదో దానికి ఇస్తామండి 45, ఏదైనా 100 ఉంది మన దగ్గర. సీరియల్ నెంబర్ క్వాంటిటీ డస్ నాట్ మ్యాచ్ ద ట్రాన్సాక్షన్ క్వాంటిటీ. ఇది కూడా ఇష్యూ రాసుకోండి, ఫోటో పెట్టుకోండి వెంటనే. ఓకే, ఫోటో తీసేసుకోండి వెంటనే, ఫోటో తీసుకుని గ్రూప్లో పెట్టుకోండి. ఏమొస్తుంది? మీరు కావాలని ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాం, సీరియల్ నెంబర్ ఎందుకో సీరియల్ నెంబర్ క్వాంటిటీ డస్ నాట్ మ్యాచ్ ద ట్రాన్సాక్షన్ క్వాంటిటీ. తీసుకున్నారా? తీసుకున్నామన్నా. ఎస్. సీరియల్ నెంబర్ క్వాంటిటీ డస్ నాట్ ఎక్కువ ట్రాన్సాక్షన్ క్వాంటిటీ. సీరియల్ నెంబర్ అంటే ఏది? లాట్ సీరియల్. ఎంత ఉంది లాట్ నెంబరు? మనకు లాట్ నెంబర్ ఎంత? 19. 19 సార్. BT9 BT519. BT519. ఇక్కడ ఎంత ఉంది? 40 ఉంది. 40. ఆడేమవుతుంది? 45. 45. మన దగ్గర ఉంది 40. నేను ఇంకొక 5 యాడ్ చేస్తాను, చూద్దాం. లేదంటే ఇద్దాం, 45 ఇస్తాం. రిక్వెస్టెడ్ క్వాంటిటీ ఎంత? 45 కదా. అవైలబుల్ క్వాంటిటీ ఎంత? నెగిటివ్ బ్యాలెన్స్ నాట్ అలౌడ్. ఫంక్షన్ హ్యాస్ బీన్ డిజేబుల్ అండర్ ది కరెంట్ కంటెక్స్ట్. ఇప్పుడు ఏం చేయాలి? మనం దానికి ఏం చేయాలి? ఇది కూడా ఫోటో తీసుకోండి. ఏం చేయాలి? వాట్ ఇస్ ద సొల్యూషన్ సృజన? నాగవేణి? క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవాలా సార్? ఉండమ్మా, నీ పేరు సృజన, నీ పేరు నాగవేణినా? ఇంక్రీజ్ చేసుకొని దీంట్లో సైజుని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా. ఎక్కడ నాగవేణి? వాట్ ఇస్ ద సొల్యూషన్? ఇంక్రీజ్ చేసుకోవాలి సార్ క్వాంటిటీని. దేనికి? అన్న రిమైనింగ్ లాట్ లో ఫస్ట్ డిక్రీజ్ చేసుకొని తర్వాత ఈ లాట్ లో ఇంక్రీజ్ చేసుకోవాలన్నా. డిక్రీజ్ ఎందుకు చేస్తాము మనం? ఎందుకంటే టోటల్ కౌంట్ మ్యాచ్ అవ్వడానికి. వేరే లాట్స్ లో నా కౌంట్ ని డిక్రీజ్ చేసుకుంటే ఇందులో ఇంక్రీజ్ చేసుకుంటే పాసిబిలిటీ వస్తుంది కదన్నా. దాని బదులు అవైలబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్న, లేదా అన్హ్యాండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. అన్హ్యాండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. దేనికి ఇంక్రీజ్ చేసుకోవాలి? లేదంటే ట్రాన్సాక్షన్ డిక్రీజ్ చేసుకోవాలన్న. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఉంది, ప్రీవియస్ ఆర్ దేర్. ట్రాన్సాక్షన్ రిక్వెస్టెడ్ క్వాంటిటీ ఎంత? 45.
ఓకే. సో ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ క్వాంటిటీ రిక్వెస్ట్ క్వాంటిటీ డిక్రీజ్ చేయడానికి లేదు. ఎందుకు లేదు? ఫస్ట్ స్టెప్ దాటి వచ్చేసాను నేను ఆల్రెడీ. ఇప్పుడు ఎక్కడ చేయాలి నేను డిక్రీజ్ చేయాలంటే అది ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి డిక్రీజ్ చేయాలంటే నేను పాసిబుల్ అవుతుందా? అవ్వట్లేదండి. మనం డిక్రీజ్ చేయాలంటే ఇక్కడ కదా మనం ఇచ్చింది రిక్వెస్ట్ క్వాంటిటీ ఎక్కడ ఇచ్చినాం? ఇక్కడ ఇచ్చినాం, అవునా? సో దీన్ని మళ్ళీ అడ్జస్ట్ చేయలేం కదా, చూసామా? అడ్జస్ట్ చేస్తాము. ఓకే, ఇక్కడే కదా ఇచ్చింది. ఇదేమో అవును. గ్రేడ్ ఎస్ సార్ ఇక్కడ గ్రేడ్ డిక్రీజ్ చేయాల్సింది ఏదే కదా, ఇంకా డిక్రీజ్ చేస్తాం. మరి రిక్వెస్టెడ్ క్వాంటిటీ ఎంత చెప్పినాం మనం ఇక్కడ? ఎంత చెప్పినాం? సోర్స్ నుంచి వై జంక్షన్కు 45 చెప్పినాం. ఇంక తగ్గడానికి ఎంత? 5 సార్ మన దగ్గర ఆన్ క్వాంటిటీ ఎంత ఉంది? 100 ఉంది సార్ 100 ఉంది. కానీ లాట్ డిఫరెంట్ కదా, పర్టికులర్ లాట్ నుంచి వెళ్తున్నాం కదా మనం. సో ఇంకా సింపుల్ ఓకే దాన్ని ఐదర్ అవైలబిలిటీ ఏం చేయాలి? 2 things. ఐదర్ నీడ్ టు ఇంక్రీజ్ ద ఆన్ క్వాంటిటీ ఆర్ సెటప్ నెగటివ్ బ్యాలెన్స్ ని ఎనేబుల్. ఒక లాట్ నుంచి ఇంకో లాట్ కి మూవ్ చేయలేమన్నా డివైడ్ చేసిన తర్వాత వన్స్. సరే, నీ డౌట్ కూడా చేద్దాం. సో ఇదైతే ఇచ్చినా నేను. ఓకే, ఆన్ క్వాంటిటీ అదే కదా చేయలేకపోతున్నాను నేను. అందుకే కదమ్మా ఇప్పుడు మనం ఆడ గ్రేడ్ అవుట్కి వెళ్ళిపోతుంది, వెళ్ళలేకపోతుంది కదా. అదే అదే ఇప్పుడు ఏమవుతుంది? 40 అంటే ఇక్కడ ఏం చేయాలి మనం? దేనికి ఇంక్రీజ్ చేయాలి ఆన్ క్వాంటిటీ? 19 కన్నా 19. ఆన్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయకుండా ఏం చేస్తానంటే, కానీ అది రాంగ్. ఏది? నెగిటివ్ బ్యాలెన్స్ అనేది ఎనేబుల్ చేయడం అనేది రాంగ్ ప్రాసెస్. ఎమర్జెన్సీ టైంలో అది వాడతాం. ఓకేనా? ఆన్లైన్ కాబట్టి మీరు చేస్తారు సార్ ఎప్పుడైనా ఆన్ క్వాంటిటీ క్రియేట్ చేస్తే అది కరెక్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఇది అప్పు తీసుకున్నట్టే కదా ఇంకోటి దగ్గర. అవును సార్ ఎస్ సార్. అది ఆన్ క్వాంటిటీ అక్కడికి అయిపోతుంది కదా ప్రాసెస్. ఇది మన సోర్స్ ఆర్గనైజేషన్కు లొకేటర్స్ ఇచ్చున్నాం కదా. సీరియల్ నెంబర్ అయిపోయింది. ఓకేనా? అంటే ఆ క్వాంటిటీ కంటే 2 మ్యాచ్ కావాలి. వై జంక్షన్ ఎంత వచ్చింది? 45 కానీ దీన్ని చెక్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది? మైనస్. -5. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి చెప్తాదండి. అకౌంటింగ్ సైకిల్ అకౌంటింగ్ ఇన్ని సినారియోలు ఎవరు ఇప్పుడు ఇంత ఓపిక నీకు? పెండింగ్ ఇప్పుడు నేను ఫిబ్రవరిది నేను ఓపెన్ చేయాలనుకుంటా. ఏది క్లోజ్ చేసి మార్చి ఓపెన్ చేయాలనుకుంటా. అప్పుడు ఏమవుతుంది నీకు? అన్కాస్ట్ మెటీరియల్ ట్రాన్సాక్షన్ 35 ఉన్నాయి.
ఓకే, లేదంటే చేంజ్ స్టాటస్ కొట్టాలనుకుంటే ఇది ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. రియల్ టైంలో అయితే ఓపెన్ కాదు. కొట్టేసి దీని మీద కర్సర్ పెట్టి ఇక్కడికి వెళ్ళామనుకోండి. ఓకే, ఇక్కడ తెలుస్తుంది మనం చేసిన మిస్టేక్స్ అన్నీ, మన ఉప్పు తప్పులన్నీ ఇక్కడ ఉంటాయి. ఆ పెండింగ్ మనీ క్లియర్ చేస్తే కానీ నెక్స్ట్ మంత్ ఓపెన్ అవ్వదా అన్న? ఇదేముంది -45 ఉంది. మన ట్రాన్సాక్షన్ ఐడి ఎంత గుర్తుందే ఇంతకుముందు మనం చేసింది? నోట్ ప్యాడ్ రాస్తాం. అందుకే అయ్యా మంత్ ఎండ్ ట్రాన్సాక్షన్ అనేది ఎంత? 0028. ట్రాన్సాక్షన్ ఐడి కొరీ చేసేది బాగా నేర్చుకోండి. చూడండి ఇక్కడ ఏడ ఉందో 28. $940028 $9400. లేదంటే ఏం చేస్తామంటే అట్లా తీయకుండా ఈ నుంచి వద్దాం మనం. ఆ నుంచి రావడం వల్ల అయితే అన్నీ కనిపించి అంటే అన్నీ వచ్చేస్తుంది. అంటే ఆ మంత్లో ఏం పెండింగ్ ఉన్నా అన్నీ వస్తుంది. ఓకేనా? ఇట్లా కొట్టామనుకో ఆ మంత్లో ఉండే పెండింగ్స్ అన్నీ వస్తాయి. 35 ఉన్నాయి పెండింగ్లో. ఎన్ని చేసుకుంటూ పోవాలంటే యాడ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చేసినావు అనుకో, ఇది ట్రాన్సాక్షన్ కొంత ట్రాన్సాక్షన్ నెంబర్ ఇది ఉంది, ఇది ట్రాన్సాక్షన్ ఐడి అనుకో, ఇదేం ఇష్యూ? సో 45 ప్రొడక్షన్. ట్రాన్సాక్షన్ మెటీరియల్ ట్రాన్సాక్షన్ ఐటమ్ ఏంది? ఐటమ్ వైజ్ అని తీసుకోవచ్చు, సబ్ ఇంటర్ వైజ్ అని తీసుకోవచ్చు, లాట్ వైజ్ అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. BT15 అది ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారో తెలియదు. నేనైతే అన్ని కవర్ చేసినాడా. ఓకేనా? సో పెద్ద చేస్తే ఫస్ట్ ఏమునింది? 45 - 45 వెళ్ళిపోయింది. ఓకేనా? మళ్ళా +45 అయింది. ఎందుకైంది? క్వాంటిటీ ఇంక్రీజ్ చేసినాం. ఇదే కదా 28, ఇదే కదా 940028. సో ఫస్ట్ ఏం చేస్తాం? మిస్సిలేనియస్ రిసిప్ట్ ఏం చేసినాము? 100 క్వాంటిటీ ఇచ్చాము, 3 ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేసినాము. 3 ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేసినాము, -45 వెళ్ళిపోయింది. -45. మళ్ళీ ఏమైంది? సేమ్ అదే దాన్ని పే చేసుకుంటే ప్లస్ అయింది. 45. ఏమైనా ఎర్రర్ ఉన్నాయనుకో ఎట్లా చేస్తాను తెలుసా? పెండింగ్ ఎంత టైం ఇంకా? ఏమైనా పెండింగ్ ఉంటే ఇక్కడ వస్తుంది, పెండింగ్ లేకపోతే ఏం రాదు, రాలేదంటే ఏం లేదు. ఓకేనా? అది సెట్ చేసేసినాం కదా. సో లాస్ట్ వన్ సీరియల్ కంట్రోల్. సీరియల్ కంట్రోల్ వచ్చి
ఆర్గనైజేషన్ లెవెల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఇంకా మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కాన్సెప్ట్ పెడుతున్నాయి కదా మీకు, ఆర్గనైజేషన్ లెవెల్, ఐటమ్ లెవెల్, ఇంకోటి యూజర్ లెవెల్. ఓకే, ఆర్గనైజేషన్ లెవెల్ అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు? ప్రీ స్పెసిఫైడ్ ఇవ్వాలి, ప్రీ డిఫైన్డ్ ఇన్వెంటరీ సెటప్స్, ఆర్గనైజేషన్ parameters. సో ఇక్కడ అక్రాస్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద ఇన్వెంటరీ మోడల్ ఐటము అంటే ఆర్గనైజేషన్ లెవెల్ ఇస్తాం. ఇంకోటి ఏం ఇస్తాము? ఇన్వెంటరీ ఐటమ్ కదా ఇంకోటి, ఇంకో Inventory levels. Items. ఐటము యూజరు. More user. ఇది ఐటమ్ లెవెల్ ఇస్తాం. ఓకేనా? ఎంత ఉంది టైం చూడండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సరే కంటిన్యూ చేసింది క్లాస్, దీన్ని స్టాప్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆర్గనైజేషన్ లెవెల్. యూనిక్నెస్ ఏం తీసుకుంటాము? విత్ ఇన్వెంటరీ మోడల్ ఆర్గనైజేషన్ లెవెల్. నెక్స్ట్ ఏం చేస్తాం? ఒక ఐటమ్ డిఫైన్ చేస్తాము. వాట్ ఇస్ ఐటమ్? మాస్టర్ ఐటమ్. వాట్ ఇస్ ఐటమ్? BT15 సీరియల్ ఐటమా? Yes, sir. Yes, అన్న. Just for serial. ఎందుకు ఇట్లా పెడుతున్నా అంటే మనకు ఐడెంటిటీ కోసం ఈజీగా ఉంటుంది కదా. ఏమైనా ఇబ్బంది పడుతుందా? Yes, sir. ఇట్లా పెట్టడం వల్ల ఈజీగా ఉందా? ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉందా? ఏడా నేను సీరియల్ ఇవ్వండి. మీకు ఇక్కడ అన్న. కింద కింద అన్న. జనరేషన్ ఏం పెట్టాలి? ఇక్కడ మనం ప్రీ డిఫైన్డ్ పెట్టాలి. ఎందుకు ప్రీ డిఫైన్డ్ పెట్టాలి మనం ఇక్కడ? సరిపోయిందా? Yes, sir. అక్కడేమో ఆర్గనైజేషన్ పారామీటర్స్ లో ఏమి ఇచ్చినాము అంటే ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చినాం. ఇక్కడ ఐటమ్ పేజ్లోకి వచ్చి ఫ్రీ డిఫైన్డ్ అని ఇచ్చాం. ఓకేనా? సేవ్ ఇట్. Predefined. సో దీన్ని ఎక్కువ Okay. డిస్కస్ చేయను, ఎందుకంటే సేమ్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి కాన్సెప్ట్లో. ఇప్పుడు ఇంకేం చేయాలి మనం? సీరియల్ నెంబర్, రన్ ద సీరియల్ నెంబర్ ప్రోగ్రామ్. ఇన్వెంటరీ, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ, జనరేట్ సీరియల్ నెంబర్ ప్రోగ్రామ్. ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేస్తాం మనం. వాట్ ఈస్ అవర్ ఐటమ్ నేమ్? BT15 BT15. Serial. Item. దీన్ని స్టాప్ అవుతానే కొంచెం బ్రేక్ తీసుకోండి, 20 minutes. ఎగ్జాక్ట్గా 20 minutes. కౌంటింగ్ చెప్పేసుకున్నాం ఈరోజు. ఈరోజు క్లాస్ ముందుకే పోలే, ఇక్కడే జరుగుతాయి.
ఎక్కువ సినారీలు చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ సినారీలు చేస్తే నీట్గా అర్థమవుతుంది. అర్థమయ్యేది పక్కన పెట్టి ఇంకోటి అవుతుంది ఏమవుతుంది కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాదు, సిలబస్ కంప్లీట్ కాదు, అంతే కదా. లేదంటే ఈ పాటికి ఏమైంది ప్రీ వాళ్ళ పర్చేసింగ్లో ఉందాం మనం. సో 3 నెలలు అయిపోయిన కోర్సు కొంచెం టైం పడుతుంది, అంతే కదా సురేఖ. Yes, sir. కోర్సు నిదానం పోయేది కావాలా మీకు అర్థమయ్యేది కావాలా? దీనికి మనం ఆన్ కౌంట్ ఇంక్రీజ్ సెట్ చేయట్లా, ఏం చేస్తున్నాం యాక్చువల్గా ఇంతకుముందు ఏం చేస్తున్నాము, ఆర్గనైజేషన్ పారామీటర్లోకి వెళ్తానేమో, వచ్చిన తర్వాత ఐటెంలోకి వెళ్ళిన తర్వాత ఆన్ కౌంట్ సెట్ చేసి దాన్ని మూవ్ ఆర్డర్ చేసినాం, అవును కదా. సో Yes, అవుట్ sir. అంటే ఆన్ కౌంట్ ఇంక్రీజ్ చేసినాం ఆడ. ఇప్పుడు మనం ఏం చేసినాము, Yes, sir. ఇంక్రీజ్ చేయలేదు నేను. Serial number is ఇప్పుడు ఆన్ కౌంట్ చెక్ చేయండి, ఆన్ కౌంటింగ్ ఆన్ కౌంటింగ్ BT15 అదే కదా సీరియల్ నెంబర్ 500. Yes, sir. ఇక్కడ ఏముంది మనకు 500, 501, 502, 503, 504, 505, 6, 7, 8 వచ్చిందా? ఆటోమేటిక్గా అవి వచ్చినాయా? మనం ఏమైనా ఇచ్చినా కూడా కాన్సెప్ట్ అర్థమవుతుందా మీకు? ఒక ఐటెంకు సీరియల్ నెంబర్స్, సీరియల్ నెంబర్ ఎట్లా ఇస్తాం? నేను ఇచ్చింది ఏంది, మనం స్టార్టింగ్ నెంబర్ 500, బట్ వై ఇట్ ఇస్ కమింగ్ దిస్ మచ్ ఐటమ్ నెంబర్స్ హియర్? 50 ఇచ్చాం కదన్న ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసిన దగ్గర. ఆ ప్రోగ్రామ్స్ రన్ చేయడం వల్ల ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 50 వచ్చినాయి. 50 ఎందుకు వచ్చినాయి 50 అక్కడ? 50 ఈజ్ నథింగ్ బట్ క్వాంటిటీ. ఆడ ఇచ్చింది నేను ఎంత, ఆ పర్టికులర్ ఐటమ్కి ఎంత ఇచ్చిన క్వాంటిటీ 50. 50 50 సీరియల్స్ నెంబర్ 50 items ఉంటాయి. 50 items ki serial numbers. 50 సీరియల్ నెంబర్ జనరేట్ అయినాయి. క్లియర్ నామనే? Yes, sir. ఒకవేళ 60 నేను 60 ఇచ్చినాను అనుకో, వైల్ రన్నింగ్ ద ప్రోగ్రామ్, ఇఫ్ ఐ గివ్ ఇన్ ద 60, దెన్ 60 సీరియల్ నెంబర్ షుడ్ బి జనరేటెడ్ హియర్, అంతే కదా. Yes, Yes, sir. sir. Yes, sir. ఇక్కడ ట్రాన్సాక్షన్ కొట్టాను ఊరికే, జస్ట్ నేను చేయట్లేదు. సో ఇక్కడ ఏముంది, ఏం లేదు, క్వాంటిటీ లేదు మన దగ్గర. కానీ జస్ట్ ఏం చేసిన సీరియల్ నెంబర్ జనరేట్ అయింది. ఇది ఒకసారి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేద్దాం. క్వశ్చన్లు అడగలే, భయపడద్దు ఈసారి, ఎందుకంటే నాకు కూడా ఆకలి అవుతుంది. ట్రాన్సాక్షన్ BT15 Yes, yes. ఏదో సాయి లేడా? వాట్ ఇస్ సబ్ ఎంట్రీ? ఇదే తీసుకున్నావా లాట్? ఇదే సపరేట్ సపరేట్ ఏం క్రియేట్ చేయాలని దానికి, అవునా? అవసరం లేదు కదా, ఇంక కన్ఫ్యూజ్ కాదు కదా. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ప్రతి ఒక్క దానికి ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేసిన. సబ్జెక్ట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారా మీరు? ఇంకేమన్నా లేదు కదా. Yes, sir. ఈరోజు చూద్దాం ఎవరు ఎంతమంది కంట్రోల్స్ పెడతారు.
స్టార్టింగ్ సీరియల్ నెంబర్ చూడండి 500K ఎంత 150 క్వాంటిటీ కదా 50 వచ్చేసరికి సో స్టార్టింగ్ సీరియల్ నెంబర్ 500 వచ్చింది. ఎండింగ్ సీరియల్ నెంబర్ వై ఇట్ ఈస్ కమింగ్ 49 50 ఇచ్చాము. From 0 to 49 total 50. ఆటోమేటిక్ వచ్చిందా? Yes, sir. క్వాంటిటీ ఎంటర్ 50. అప్పుడు ఇది ఒక ఇష్యూ రాసుకుని ఇష్యూ ఉన్నారా? ఎంతమంది యాక్టివ్ ఉన్నారు? సురేఖ, మహేశ్వరి, నిర్మల. ఇష్యూ ఏంటంటే ఇష్యూ రాసుకోండి. యూజర్ ఈజ్ ట్రై టు పర్ఫార్మ్ ది మిస్లీనియస్ ట్రాన్సాక్షన్. యూజర్ ఈజ్ టు పర్ఫార్మ్ ది సీరియల్ ట్రాన్సాక్షన్. ఓకే, వెన్ యూ ట్రై టు పర్ఫార్మ్ ది ఇంక్రీజ్ ద ఆన్ క్వాంటిటీ, the system is showing the lot and serial numbers quantity does not match the transaction quantity. అప్పుడు ఏమైంది? మనం అక్కడ ఇచ్చింది ఎంత క్వాంటిటీ, వాళ్ళు రన్నింగ్ ద ప్రోగ్రామ్ ఎంత క్వాంటిటీ ఇచ్చినాం? 50 ఇచ్చినాం సొల్యూషన్. సో ఇక్కడ ఏమి ఇచ్చినాం? ఆన్ క్వాంటిటీ 150 ఇచ్చాం. 150 ఇచ్చినాం. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము? అయిపోయిందా సొల్యూషన్? The on-hand quantity and large serial quantity should be matched. తీసుకున్నారు లేదా ఫోటో? అదే అన్నీ తీసుకొని గ్రూప్లో పెట్టండి. లేదంటే నేనే చేద్దాను, నేను అనవసరంగా టైం వేస్ట్ చేసిన అనిపించాడు మళ్ళా. ఓకే, దగ్గర నిన్నటి నుంచి ఎన్ని ఇష్యూలు? 10 ఇష్యూలు చెప్పుంటామా మహేశ్వరి? ఎవరైనా అడుగుతారు ఇష్యూలో? సెకండ్ సినారియో సీరియల్ కంట్రోల్ అట్ ఐటమ్ లెవెల్. అంటే ఆన్ క్వాంటిటీ ఇంక్రీజ్ చెక్ చేసుకున్నట్టుకంటే లాట్ వాట్ ఇస్ అవర్ ఐటమ్ సీరియల్. సరిపోయిందా? కావాలంటే దీన్ని ఏమైనా చేసుకోవచ్చు, మూవ్ ఆర్డర్ చేసుకోవచ్చు, సబ్మిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, నీ ఇష్టం. ఓకే, క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి యూ కెన్ ఇంక్రీజ్ ఆన్ క్వాంటిటీ, యూ కెన్ పర్ఫార్మ్ ద మూవ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్, ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్. ఓకే, సీరియల్ కంట్రోల్ అట్లా ఐటమ్ లెవెల్. ఆమె ఉన్నావా? ఉన్నాను బాబు. నువ్వు నిన్న వీడియోలు వింటే నేను అనుకుంటుంది. ఓకే, ఆర్గనైజ్డ్ పారామీటర్స్, ఐటమ్ లెవెల్, సీరియల్ నెంబర్. ఆర్గనైజ్డ్ పారామీటర్స్కి ఏం చేస్తాం మనం కూడా?